నువ్వు నమస్కారం చెయ్యి. ఆశీర్వదించండి అంకుల్. ఏ అంకుల్ తీసుకెళ్ళి లోపల ఇల్లంతా చూపించు. ఆగ్రా, అది కాదు నీకు చెప్పాలరా. రండి అంకుల్, లోపలికి వెళ్దాం వెళ్ళరా, పదండి. రండి అంకుల్, మాట్లాడుకుందాం లోపలికి తర్వాత వెళ్దాం పదండి. ఏంట్రా ఇక్కడ లాక్కొని వచ్చావు? నీ గురించి చెప్పాలరా మీ నాన్నగారికి, తెలియదు కదా నీ గురించి. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఇంకా నాన్నగారికి నేను అక్కడ హోటల్లో చేస్తున్న విషయం తెలియదు అంకుల్. చెప్పకండి అంకుల్, తెలిస్తే బాధపడతారు అంకుల్. ప్లీజ్ అంకుల్, ఇంకెప్పుడు నేను అలా చేయను అంకుల్, క్షమించండి అంకుల్. మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి నేను అనలేకపోతున్నాను. ఇంకోసారి అలా చేసావా నీకు ఉంటుందిరా. సరే అంకుల్. సర్లే లే పదా, నాన్నగారి దగ్గరికి వెళ్దాం. ఏంటి మరి సంగతులు? బాగా చదువుకో. మీ నాన్నగారు చాలా కష్టపడి చదివించారు, మంచి ఉద్యోగం తెచ్చుకో. ఎరా, ఇల్లు చూసావా? మావాడు మాట్లాడావా? చూశాను రా, ఇల్లు బాగుంది. ఇంకేం బెంగ పెట్టుకోకో, మీ వాడు స్టడీస్ అయిపోయాక మంచి జాబ్ చూసుకుంటాడులే, నువ్వేం టెన్షన్ పడుతుంది. సరేనన్న, లోపలికి వెళ్ళు, మీ నాన్నతో కొంచెం మాట్లాడే. వెళ్ళినా రెస్ట్ తీసుకెళ్ళి. ఇంకేంట్రా విషయాలు? అమ్మయ్యా, దేవుడు బతికించాడు. ఆ విషయం ఎక్కడ బయటపడిపోద్దా అని భయపడ్డాను.